మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుధాకర్ గారు, అన్నా రామకృష్ణ అన్నట్టు ఫిబ్రవరిలో ధరలు మ్యాక్సిమం ములక చెరువులు 500 నుంచి 600 పోతే చాలు. ఆర్కే రైతులకు ధైర్యం చెబుతున్నాడు. తర్వాత దేవుడు ఉన్నాడు. దీనికి రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. నేను ముందే చెప్పా, సంక్రాంతి తర్వాత రేట్లు డౌన్ అవుతాయి, సరుకు పెరుగుతుందని చెప్పి. అలాగే రేట్ డౌన్ అయ్యాయి, సరుకు పెరిగింది. ఇప్పుడు చెబుతున్న ఫిబ్రవరి నెలలో మంచి రేట్లు ఉంటాయి, భారీ రేట్లు కూడా ఉంటాయి. ఇది చదువు అన్నా సయ్యద్ అన్నా, ఇది ఖచ్చితంగా చదువు. ఫిబ్రవరి 15 పైన భారీ రేట్లు ఉంటాయి, 100%. నా అనాలిసిస్ ఖచ్చితంగా తప్పదు, ఇంతవరకు తప్పలేదు. మొత్తం మీద రామకృష్ణ గారు అయితే పూర్తి ఆత్మవిశ్వాసంలో ఉన్నారు. ఫిబ్రవరి 10 పైన భారీ పట్లు ఉంటాయి, భారీ రేట్లు. నా కామెంట్ ఖచ్చితంగా చదవన్నా, నా అనాలిసిస్ ఇంతవరకు తప్పలేదు. సో ఈరోజు కూడా రామకృష్ణ మయమే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే దీనికి రిప్లై వచ్చింది మిట్టపల్లి గారు. ఎస్, ఐ అగ్రీ అని రామకృష్ణ గారి కామెంట్తో ఆయన ఏకీపిస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రామకృష్ణ గారు, ఫిబ్రవరి 15 పైన భారీ రేట్లు ఉంటాయి. ఎవరైనా ఆ టైంలో వచ్చే పంటలు బాగా చూసుకోండి. కొంతమంది డౌన్ అంటున్నారు, వాళ్ళందరికీ నా సమాధానం, నెక్స్ట్ మంత్లో భారీ రేట్లు ఉంటాయి. ఎవరూ భయపడాల్సిన పని లేదు. రేపు నెల స్టార్టింగ్లోని మంచి రేట్లు దూసుకుపోతాయి. ఇక బుక్కే సునీత గారు, ఏందన్నా ఈ కామెంట్స్, బయట రాష్ట్రాల ప్లాంటేషన్ చెప్పు. ముందు మీ ప్రాంతంలో, మీ మండలంలో కానివ్వండి, మీ పంచాయతీలో కానివ్వండి, మీకు తెలిసిన ప్రాణం కానివ్వండి, అక్కడి ప్లాంటేషన్ ముందు చెప్పండి అమ్మా. మీరు ఏ ప్లాంటేషన్ గురించి చెప్పరు? బయట రాష్ట్ర ప్లాంటేషన్. సో సారీ. ఇక మహేష్ గారు, ఫిబ్రవరి 100 రూపాయల నుంచి 415 10 కేజీల బాక్స్ ఇన్ కోలార్. రెడ్డయ్య గారు 3 కామెంట్లు పెట్టారు, ఏది కూడా స్పష్టతగా క్లారిటీకి లేదు. ఫస్ట్ కామెంట్, మార్చి లాస్ట్లో రెయిన్ ఎక్కువగా, జాగ్రత్త, ప్లాంటేషన్ జాగ్రత్త. సయ్యద్ భాయ్, ప్లాంటేషన్ ఎక్కువ కానీ జాగ్రత్తగా పంటలే. మధ్యలో ఏదో వౌని అని రాశారు, ఆయన వనూరి అని రాశారు, అర్థం కాదు బ్రో. ఆయన మరొకటి, చిన్న మండంలో టమోటా కాయలు ఎక్కువ పోతే గుంటూరు, బాపట్ల, తమిళనాడు, మదనపల్లి మార్కెట్కి గుంటూరు ఎన్ని లోడు పోతాయి? బహుశా చిన్న మండి టమోటా కాయలు ఎక్కువగా పోతే గుంటూరు కానీ, బాపట్ల, తమిళనాడు కానీ, మదనపల్లి మండి ఎన్ని లోడ్లు పోతాయని పెట్టారు. ఐడియా లేదు బ్రో. చిన్న మండం రేట్ బైక్ టమోటా 410 ఈరోజు. రేట్ సాఫ్ట్వేర్ ఏకు టమోటా వాడే. సారీ రెడ్డయ్య గారు, 3 కామెంట్లు పెట్టారు కానీ ఎందులో కూడా స్పష్టత లేదు. ఐఎమ్ వెరీ సారీ, అర్థం కావడం లేదు. శివ గారు, పత్తికొండలో పెద్ద బాక్స్ 50 రూపాయల నుంచి 250 రూపాయల వరకు మాత్రమే. కొత్త తోటల కాయలు మాత్రం 250, మిగతా జిగురు కాయలన్నీ 50 రూపాయలు మాత్రమే. అసలు మార్కెట్ వారం తర్వాత తీసేస్తామని అంటున్నారు. కొత్త తోటల కాయలు బాగానే పెడుతుంది, మీరే కామెంట్ పెట్టారు. కానీ ఇప్పట్లో పత్తికొండ మార్కెట్ తీసేస్తారంటే అక్కడ సరుకు తీసేస్తారన్న ఏదైనా సమాచారం అందించేందుకు ధన్యవాదాలు. మదీనా మండిలో 490 టాప్ ఇన్. మదనపల్లి రవికుమార్ గారు, అవును నిజమేనా? 480, 490 ఒక లాట్. తర్వాత 500 టాప్ అండ్ టాప్ మదనపల్లి మార్కెట్ ధర పెరగడం జరిగింది, నేను కూడా అదే చెప్పాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తూ హెచ్వి రాముడు గారు, కోమాలో ఉన్న టమోటా ఇప్పట్లో లేవదు. దీనికి రిప్లై వచ్చింది, అదేమిటో చూద్దాం. ఓబరెడ్డి గారు, అంత కోమాలు ఏమీ లేదన్నా, తడబడుతూ తప్పటడుగులు వేస్తుంది అంతే, త్వరలోనే లేచి పరిగెడుతుంది. నిజమే కదా, కోమాలు ఎందుకు టమోటా ప్రస్తుత ధరలు బాగానే పడుతున్నాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఫిబ్రవరిలో బీన్స్ 400 నుంచి 500 అమ్ముతుంది రవికుమార్ గారు. మార్చి 10 తర్వాత రేట్స్. ముత్తు శ్రీ లీలావతి గారు, ఇంకా చాలా సమయం ఉంది, వెయిట్ అండ్ సీ. రామకృష్ణ ఏమన్నా దేవుడా, అకుల్ హేమకుమార్ గారు. దీని 3 రిప్లైలు వచ్చినా అదేదో చూద్దాం ఇప్పుడు. అంతకంటే ముందుగా అన్నా సయ్యద్ అన్న, రామకృష్ణ మహాప్రభు ఏమి చెప్పాడు చెప్పండి. ఇదివరకు చెప్పడం జరిగింది కదన్నా, ఫిబ్రవరి 15 రేట్లు ఉంటాయి. నా అంచనా మాత్రం విఫలం అవ్వదు. ధైర్య కామెంట్ చదవమని ఆయన కామెంట్ పెట్టారు.
ఇదివరకు చదవడం జరిగింది, మీరు విన్నారో లేదో మళ్ళీ ఒకసారి చూడండి. దీనికి రిప్లై వచ్చింది, చూద్దాం మీ రిప్లై కామెంట్స్ అన్నీ. ముందుగా రామకృష్ణ గారి కామెంట్కి, ఓపిరెడ్డి భాస్కర్ గారి కామెంట్కి. ఓపిరెడ్డి గారి కామెంట్: అవును, సంక్రాంతి తర్వాత రేట్స్ ఫుల్ డౌన్ అవుతాయని చెప్పాడు, ఇది వాస్తవమే. నేను ఆ రోజే చెప్పాను, ఇది తప్పన్నా రైతులను కన్ఫ్యూజన్ చెయ్యవద్దని. కప్పాల సోమేష్ గారు: అన్న, తెలంగాణ సూర్యాపేట మార్కెట్లో టమోటా రేట్ 25 కేజీలు 250 రూపాయలు. థ్యాంక్ యూ బ్రో, సమాచారం ఇచ్చినందుకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రామకృష్ణ అన్న ఏమన్నా దేవుడా అన్న ఆకుల హేమకుమార్ గారి కామెంట్ రిప్లైగా ఉంటుంది. ముందు ఓపిరెడ్డి గారు: అన్న, ఎవరు దేవుళ్ళు కాదన్నా, కాకపోతే రైతులకు మనోధైర్యం కల్పించడమే, అంతేగాని రైతులు నిరుత్సాహపరచకూడదు. రేట్లు ఉండవు, రోడ్లకు పోస్తారన్న కామెంట్ పెట్టకూడదు నా విన్నపము. దీనికి రామకృష్ణ గారు సూపర్ అంటూ ఓపిరెడ్డి గారికి సంఘీభావం ప్రకటించారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నెక్స్ట్ మంత్ పూర్తి రేట్స్ డౌన్ పక్కా, మధురెడ్డి గారు. ఓపిరెడ్డి గారు: చూద్దాం మధురెడ్డి అన్న బొమ్మ బొరుస. ఇక మిట్టపల్లి మోదయ్య గారు: మినిమం రేట్స్ విల్ బి కంటిన్యూ, డోంట్ వర్రీ. కరెక్ట్ అనే ఆకులు ఏమనుకున్న రిప్లై పెట్టారు. నెక్స్ట్ మంత్ భారీ రేట్లు ఉంటాయి, రామకృష్ణ గారు. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 తర్వాత భారీ రేట్లు నమోదవుతాయన్నది రామకృష్ణ గారి అంచనా అసంభవం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నారాయణ గారు: ఇంకా నార్త్ సైడ్కి ఎక్స్పోర్ట్ జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు? ఎందుకు స్వామి, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు వచ్చి ఫార్మర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు 30 సంవత్సరాలు, 6 సంవత్సరాల వయస్సు నుంచి ఉన్నప్పటి నుంచి టమోటా పండిస్తున్నాం. బట్ రేట్స్ వస్తాయో లేదో తెలియదు, బట్ వాతావరణం బట్టి చెప్పొచ్చు, అంతేగాని గ్యారంటీ లేదు. సో యువర్ నమ్మకంతో నాటండి అంతే. అదైతే వాస్తవం. ప్లాంటేషన్ చేసినప్పుడు ధర ఉంటుంది, ఎవరు చెప్పలేము. పంటలు కోతకొచ్చే సమయానికి ఒక 10, 15, 20 రోజుల ముందు ఏదైనా అంచనా వేయచ్చు, కానీ ఇవాళ పంట పెడితే ఆ పంట చెరువు సమయ ధరలు ఎలా ఉంటాయని ఎవరు చెప్పలేరు. ఇదైతే అసాధ్యం. ఇక నారాయణ గారు: ఏందన్నా రామకృష్ణ, ఓబిరెడ్డి ఒకటేనారు, కోడి కూస్తే తెల్లారి 3-4 కూస్తుంది, తెల్లారి 2కు కూస్తుంది, చూద్దాం. దీనికి రిప్లై వచ్చింది. ఓబిరెడ్డి గారి: ఏమిటన్నో, మేమేమన్నా శత్రులమా? ఇక్కడ అందరం ఫ్రెండ్స్. కోళ్ళు జాము కూస్తూనే ఉంటాయి, అంతే. ఫ్రెండ్ ఇద్దరి నడుమ గిర్రి గీయవద్దు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఓబిరెడ్డి గారి: నమస్తే సయ్యద్ అన్న, నా కామెంట్ చదవటానికి తడబడ్డారు కదన్నా. వివేకం గారు అడిగిన ఊయిస్ రామకృష్ణ సమాధానం: రామకృష్ణ ఏ ఎక్స్పీరియన్స్ ఫార్మర్, అంటే అనుభవం కలిగిన రైతు అని అర్థం. నా నాలెడ్జ్ ప్రకారం ఫిబ్రవరిలో రేట్స్ బాగా ఉంటాయి రైతన్నలు. ఓబిరెడ్డి గారు, నిన్న కూడా నేను అదే చెప్పాను, మీరు ఎక్స్పీరియన్స్ ఫార్మర్ అని ఉన్నారు, నేను కూడా అనుభవం రైతే అని చెప్పాను, మీరు పొరపడినట్లున్నారు. ఇక ఇమ్రాన్ బాషా గారు: కరెక్ట్, నేను కూడా అందుకే చాలాసార్లు అడిగాను, నాది కూడా కూడేరు, ఆయన కూడేరులు ఎక్కడా అని. బట్ ఓబిరెడ్డి గారు ఆయన రిప్లై ఇచ్చారు, గోరుదెండ్ల విలేజ్ దగ్గర రామకృష్ణ గారు ఊరని చెప్పి. ఓకే బ్రో, కెన్ ఐ గెట్ యువర్ నెంబర్? నో రిప్లై. చివరిగా రామకృష్ణ గారు: అన్నా, నాది గొట్టుకూరు గ్రామం, నేను ఒక చిన్న రైతునన్నా. ఇమ్రాన్ బాషా రిప్లై ఇచ్చారు. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కాక. రామకృష్ణ కామెంట్ పెట్టడమే కాదు, ఫిబ్రవరి 10 తర్వాత రేట్లు ఖచ్చితంగా వస్తాయి, నా కామెంట్ చదవన్నా ధైర్యంగా చదువు, నా అంచనా ఎప్పుడు తప్పలేదు, ఖచ్చితంగా ఫిబ్రవరి 10 తర్వాత ధరలో మార్పు వస్తుందని పూర్తి ఆత్మవిశ్వాసంతో రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అన్నట్టే జరగాలని చెప్పి ఆ దేవుడు దీవించాలి, తదాస్తు దేవతలు కరుణించాలి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యద్ షహదార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.